ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్కు తలనొప్పిగా మారుతున్నాయా? ముఖ్యంగా మోడీకి వ్యక్తిగతంగా మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయా అంటే అవును అని అంటున్నారు విశ్లేషకులు. తాజాగా జరిగిన రెండు పరిణామాలు మోడీని సంకటంలోకి నెట్టేశాయి. ఒకటి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన, రెండోది బీజేపీ ఎంపీ పార్లమెంట్లో నిలదీసిన అంశం. ఈ రెండు కూడా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చుట్టూ తిరుగుతున్నవే కావడం గమనార్హం. సీఎం చంద్రబాబు విషయాన్ని చూస్తే గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ లిక్కర్ పాలసీని అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయల వరకు దోచుకుంది అని తెలిపారు. లిక్కర్ పాలసీపై అసెంబ్లీలో శ్వేత పత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు వైసీపీ పాలనలో అనుసరించిన పాలసీలో చోటు చేసుకున్న వివాదాస్పద అంశాలు సహా నగదుతోనే వ్యాపారం చేయడాన్ని నిశితంగా ప్రశ్నించారు. 1,00,000 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడితో కూడా ఆగలేదు. దీన్ని ఈడీకి అప్పగిస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పేశారు. ఇక పార్లమెంట్లో బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా ఏపీ అసెంబ్లీలో విడతల వారీగా వెలువరిస్తున్న వైసీపీ పాలనపై శ్వేతపత్రాల అంశాన్ని ప్రస్తావించారు. ల్యాండు, శాండు, మైనింగ్, లిక్కర్ విషయంలో వైసీపీ ప్రజాధనాన్ని లూటీ చేసిందని, దీనికి తగిన సాక్ష్యాలతో ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోందని లోక్సభలోనే చెప్పారు. వీటిపై కేంద్రమే విచారణకు ఆదేశించాలి అన్నారు. అంతేకాదు, దీనిపై సమాధానం చెప్పాలని కూడా నిలదీశారు. అటు చంద్రబాబు లిక్కర్ పాలసీలో జరిగిన 1,00,000 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసును ఈడీకి అప్పగిస్తాను అంటున్నారు. ఈడీ ప్రధాని మోడీ చేతిలోనే ఉందన్న విషయం తెలిసిందే. ఆయన ఆదేశిస్తేనే ఈడీ ముందుకు కదులుతుంది అని అంటారు. సో ఇప్పుడు ఆయన మిత్రధర్మాన్ని పాటించి ఆదేశిస్తే అటు ఉన్నది కూడా తెరచాటు మిత్రుడు జగనే. గత 10 ఏళ్లు కాదు, ఇటీవల స్పీకర్ ఎన్నిక సమయంలోనూ మద్దతిచ్చారు. అంతేకాదు, రేపు రాజ్యసభలోనూ 11 మంది ఎంపీలతో మద్దతిచ్చేది కూడా ఆయనే. ఏ బిల్లు తీసుకొచ్చినా ఓడగొట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రాజ్యసభలో కాచుకొని కూర్చుంది. ఈ నేపథ్యంలో జగన్ అవసరం అక్కడ మోడీకి ఎక్కువగా ఉంటుంది. బహిరంగంగా చేతులు కలపకపోయినా పరోక్షంగా జగన్ తమతోనే ఉన్నాడని బీజేపీ కూడా భావిస్తున్న దరిమిలా మోడీ ఈడీని ఎలా ఆదేశించగలరు? ఇక సీఎం రమేష్ విషయంలోనూ విచారణకు ఆదేశించే ప్రయత్నం చేయడం దుస్సాహసమే అవుతోంది. జగన్ను వదులుకుంటే ఇండియా కూటమి ఆయన్ను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చేసింది. దీంతో ఏపీ రాజకీయాలు మోడీకి తలనొప్పిగా మారుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు.